బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారుల అరాచకాలు రాన్రాను పెరిగిపోతున్నాయి. అప్పు తీర్చడం లేదని కిడ్నాప్లు చేయడం మాత్రమే కాదు, కత్తులతో దాడులు సైతం చేస్తున్నారు. దీంతో ఆయా బాధితులు మృతి చెందిన ఘటనలు సైతం నమోదవుతున్నాయి. తాజాగా అంజిబాబు అనే ఒక రుణగ్రస్తుడిని కిడ్నాప్ చేయడంతో పాటు కత్తులతో పొడిచి చిత్రహింసలు చేశాడు వడ్డీ వ్యాపారి మహమ్మద్ సుభాన్. బాధితుడు అంజుబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో తరుణ్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి నిర్బంధించి చిత్రవధన చేశాడు చినమామ అనే వడ్డీ వ్యాపారి. తాజాగా అంజిబాబు వంతు కిడ్నాప్ ఆపై చిత్రవధ కారణంగా అంజిబాబు మృతి చెందడంతో తీవ్ర కలకలం చెలరేగింది. సత్తెనపల్లిలో ఇప్పుడు ఎటు చూసినా ఇదే చర్చ. వడ్డీ వ్యాపారుల కిడ్నాప్ ఆపై అవి బాధితుల మరణాలకు దారితీస్తుండటంతో తీవ్ర కలకలం చెలరేగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారుల కంటే ఒక రకంగా చెప్పాలంటే వడ్డీ తీసుకున్నటువంటి వ్యక్తి కట్టలేదనేటటువంటి ఒకే ఒక దీంతో అతన్ని ఒక 6 వ్యక్తులు కలిసి అతని పైన దాడి చేసి చంపివేసినటువంటి సంఘటన సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందినటువంటి సుబాని వద్ద 12 లక్షల రూపాయలు ముప్పాళ్ళ అంజిబాబు అనేటటువంటి వ్యక్తి తీసుకోవడం జరిగింది. అయితే ఈ బాకీ తీర్చకుండానే అతను హైదరాబాద్ కి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. 4 రోజుల క్రితం పిడుగురాళ్ళలో ఉన్నటువంటి తన మిత్రుడి దగ్గరికి అంజిబాబు రావడం జరిగింది. అంజిబాబు వచ్చాడనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి సుబాని అతని ఒక సోదరులను తీసుకొని వెళ్ళి అక్కడ అంజిబాబుని ఒక ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులో ఎక్కించుకొని మాచవరం మండలం నాగేశ్వరపురం తండాకి తీసుకెళ్లారు. అక్కడ ఈ అంశానికి సంబంధించి బాకీకి సంబంధించినటువంటి అంశం పైన సుబానికి అంజిబాబుకి మధ్య కూడా ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బాకీ తీర్చాలంటూ కూడా అంజిబాబుని అక్కడ అడిగి అక్కడే మద్యం తాగించి తన నోట్లో పురుగుల మందు పోసి చంపివేసినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా గురజాల డిఎస్పీ జగదీష్ అదే చెప్పారు. ప్రస్తుతం అంజిబాబు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయినట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ అంశం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో కలకలం సృష్టిస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. గతంలో అంటే 2 రోజుల క్రితం కూడా మరో వ్యక్తిని కూడా వీళ్ళైతే కిడ్నాప్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అతన్ని కూడా కిడ్నాప్ చేసి చంపేటటువంటి ప్రయత్నం చేశారా లేకపోతే అతను తప్పించుకొని వెళ్ళిపోయాడనేటువంటి పరిస్థితి ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే అంజిబాబుని అయితే చంపారు కానీ మరో వ్యక్తిని మాత్రం వదిలివేశారు. అంటే అతనే తప్పించుకున్నాడో ఇటు వీళ్ళు వదిలేశారని తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారా లేకపోతే ఇలా మరికొంతమందిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. సాయిశంకర్, ఇంత అరాచకాలు నడుస్తున్నట్టు తరుణంలో మరి వడ్డీ వ్యాపారాల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఇదివరకు ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేయటం కానీ చేశారా బాధితులు? అంటే ఎవరు కూడా తరుణ్ 5 రోజుల క్రితం సత్తెనపల్లికి చెందినటువంటి తరుణ్ కిడ్నాప్ చేశారు. అప్పుడు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ అంజిబాబు చనిపోయినటువంటి సంఘటన తర్వాత ఇదంతా కూడా అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా విచారణ జరిగితే ఈ వడ్డీ వ్యాపారులు చేసేటటువంటి ఎవరైతే కాల్ మనీ అంటే ఒక రకంగా చెప్పాలని కాల్ మనీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఆ అంజిబాబుని చంపేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. కానీ తరుణ్ అనేటటువంటి వ్యక్తి కూడా ఫిర్యాదు చేయలేదు. అంజిబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అసలు ఈ సుబాని అనేటటువంటి వ్యక్తికి ఈ డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వచ్చేది, వీళ్ళు అసలు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు, వడ్డీలకి ఎంతమందికి ఇవ్వడం జరిగింది, ఎవరెవరిని ఏ విధంగా హింసించడం జరుగుతుందనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. కంపల్సరీగా ఈ దర్యాప్తులో మరిన్ని వివరాలు అయితే వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.